సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. టాప్ న్యూస్ టాప్ అనాలిసిస్కి స్వాగతం. నేను రవీంద్ర. దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ అనేది కొన్ని కుటుంబాల్లో తీరని విషాదాన్నే నింపిందని చెప్పాలి. ఏ మొబైల్ చూసినా ఎక్కడ చూసినా ఆ యాప్స్కి సంబంధించి యాడ్స్ రావటం, కొంతమంది అయితే ఈజీగా మనం మనీ సంపాదించవచ్చు అనే ఒక దురుద్దేశంతో దురాలోచనతో వాటి వైపు అట్రాక్ట్ అవ్వటం. ఎంతోమంది యువతులు తమ ప్రాణాలను కోల్పోతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు తెలంగాణ పోలీసులు దీనిపై పెట్టినటువంటి ప్రత్యేకమైనటువంటి దృష్టి నిజంగా ప్రపంచవ్యాప్తంగానే ఒక చర్చ జరుగుతుంది దీని మీద. కొన్ని దేశాల్లో ఈ బెట్టింగ్ యాప్స్ అనుమతి ఉంది, లీగలైజ్డ్, కానీ కొన్ని చోట్ల మాత్రం ఇల్లీగల్. మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది సోషల్ మీడియాలో ఫేమస్ అయినటువంటి వ్యక్తులు ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోట్ చేయటం, ఆ యొక్క యాప్స్ ద్వారా వీళ్ళు కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఇదే దర్యాప్తులు తేలినటువంటి అంశం. దీంట్లో ఆయా రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు ఉన్నారు. కొంతమంది అయితే కొన్ని పార్టీలకు సంబంధించిన వారు ఉన్నారు. ఉదాహరణకు శ్యామల, వైఎస్ఆర్సీపీలో ముఖ్యమైనటువంటి నాయకులు. ఇలాంటి క్రమంలో ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎవరైతే తెలంగాణలో ఒక ముఖ్యమైనటువంటి డైనమిక్ పోలీస్ ఆఫీసర్ అనే చెప్పాలి ఆయన, సజ్జనార్, ఆయన తీసుకున్నటువంటి ఒక స్లోగన్ ఏదైతే ఉందో, ఈ బెట్టింగ్ యాప్స్ను మనం నిరోధించాలి అని, దానికి సంబంధించి విపరీతమైనటువంటి స్పందన వస్తుంది. ఆయన తీసుకున్నటువంటి ఒక పాయింట్, బంగారు భవిష్యత్తు కలిగినటువంటి యువతులు తమ భవిష్యత్తును కోల్పోతున్నారు, ప్రాణాలను తీసుకుంటున్నారు ఈ యాప్స్కి బానిసలై. కాబట్టి మనం ఒక నిరంతరంగా దీనిపై పోరాటం చేయాలి, ఉద్యమించాలి, వీటిని నియంత్రించాలి, నిరోధించాలి అని. దీనికి విశేషమైనటువంటి స్పందన వస్తూనే ఉంది. అయితే దీని మూలాల్లోకి వెళ్ళినటువంటి పోలీసులు, కేసులు నమోదు చేసుకున్నటువంటి అధికారులు విచారణ చేస్తే ఆశ్చర్యపరిచేటువంటి అంశాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతానికి 11 మందిపై కేసులు నమోదు చేశారు తెలంగాణ పోలీసులు. వీరిలో చాలామంది భయపడి పారిపోయారు, ఇతర దేశాల్లో తలదాచుకున్నారు అనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నటువంటి మాట. అంటే వారు సోషల్ మీడియాలో ఫేమస్ అయినంత మాత్రాన ఈ యొక్క అసాంఘిక కార్యకలాపాలకు, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేయాలా అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి ప్రశ్న. అంటే వీళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అంటే, డబ్బు కోసం ఏదైనా చేయటానికి మేము సిద్ధమే అనేది. ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, అలాగే ఆ ప్రముఖులు అనొచ్చు, దానికి సంబంధించి ఏ సందేశాన్ని మనం యువతకు ఇవ్వాలి అనేది మరచి బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టండి, 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు వస్తుంది, 1000 రూపాయలు పెడుతుంటే 1,00,000 రూపాయలు వస్తాయి, మీరు చక్కగా ఆడండి, పాడండి, డబ్బులు బాగొట్టుకోండి, ఆత్మహత్య చేసుకోండి. ఇది ఇండైరెక్ట్గా. మొదట చెప్పింది 2 లైన్లు కరెక్ట్, తర్వాత జరిగేది ఇదే. ఎక్కడెక్కడ అప్పులు చేసి ఇంట్లో సామాను అన్నీ అమ్ముకొని బంగారం అంతా దొంగచాటుగా అక్కడి నుంచి ఇక్కడి నుంచి డబ్బులు తెచ్చి ఈ యాప్స్లో పెట్టుబడి పెట్టడం, దివాలా అవ్వటం, తీవ్రంగా నష్టపోవటం, తర్వాత అమ్మా నాన్న నన్ను క్షమించండి, తప్పు చేశాను అని ఒక నోట్ రాయటం, చనిపోవడం. అంటే ఏ రకమైనటువంటి విధానానికి ఈ సోషల్ మీడియా ప్రముఖులు వెళ్ళిపోయారు అనేది ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి. సామాజిక సేవ పేరుతో ఇలా చేస్తున్నారంటే వీరిని ఏమనాలి అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. ఈ 11 మందిలో ఉన్నవారంతా ప్రముఖులే, వాళ్ళ పేరెంట్స్. దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఒక వ్యక్తి కానిస్టేబుల్, ఇతను 11 మందిలో ఒకరు, హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి కిరణ్ గౌడ్. నా చేతిలో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ కానీ దానికి సంబంధించినటువంటి కంప్లైంట్ కాపీ కానీ స్క్రీన్ మీద కనుక చూస్తే 11 మందిలో ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, అలాగే శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, సుప్రీత, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ, సుధీర్, వీళ్ళంతా ప్రముఖ కుటుంబాలకు సంబంధించినటువంటి వారే, పిల్లలే. మరి ఆ ఫ్యామిలీస్లో ఏమి నేర్చుకుంటున్నారో ఏమో తెలియదు, కానీ ఈ బెట్టింగ్ యాప్స్ని ఎంకరేజ్ చేయటం, దానికి సంబంధించి వారు మోటివేట్ అయ్యే విధంగా ఆ యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని అందులో పెట్టుబడి పెట్టి ఆటలు ఆడే విధంగా, లేకపోతే ఇతర వేరే కార్యకలాపాలు చేసే విధంగా వారు పురిగొల్పుతున్నారు, వారిని లాగుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అసలు యాప్స్ వాళ్ళదే తప్పు కాదు నా అభిప్రాయం అయితే. ఇదిగో ఇలాంటి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలి. ఇప్పుడు చాలా కీలకమైనటువంటి చర్చగా తెలంగాణలో ఒక
ప్రధానమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఒక వ్యక్తి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా చేసుకొని ఇప్పుడు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. వినయ్ అనే ఒక 40 సంవత్సరాల వ్యక్తి ఇచ్చాడు కంప్లైంట్ హైదరాబాద్కి సంబంధించి. నేను అతనితో మాట్లాడా. యాక్చువల్గా ఈ వీడియోలో అతనితో మాట్లాడేది మనం చూపించాలి చేయాలి అనుకున్నాం, కానీ అతను యాక్సెప్ట్ చేయలే. దాదాపుగా ₹1,00,00,000 నష్టపోయాడట. వారు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అంతా. ఎంత దారుణమైనటువంటి పరిస్థితో చూడండి. దీనికి సంబంధించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. యువత చెడిపోతుంది వీరి వల్ల. సమాజానికి వీళ్ళు ఉపయోగపడే వ్యక్తులు కాదు, అసాంఘిక శక్తులు అని చెప్పి పోలీసుల్ని అప్రోచ్ అయ్యాడు ధైర్యంగా. ఈ 2-3 రోజుల్లో తాజాగా వస్తున్నటువంటి కంప్లైంట్ల సంఖ్య చూస్తే కనుక దాదాపుగా తెలంగాణ పోలీసులకు అందినటువంటి ఆయా పోలీస్ స్టేషన్లో, ముఖ్యంగా పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, మాదాపూర్ ఇట్లాంటి పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసుల సంఖ్య ఓవరాల్గా చూస్తే 500 వరకు ఉన్నాయట. అంటే 500 మంది మేము నష్టపోయాం, ఈ యాప్ ద్వారా మాకు న్యాయం చేయండి అని. ఇప్పుడు వీరిని ఈ 11 మంది మాత్రమే కాదు, ఇందులో చాలామంది ఇంకా ప్రముఖులు ఉన్నారు. మరి వారిపై చర్యలు తీసుకురా, వారిపై ఎలాంటి యాక్షన్ ఉన్నదా అనేది. చాలామంది ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు ఆ యాప్స్ని మోటివేట్ చేసి పబ్లిసిటీ చేసే విధంగా. నేను నెక్స్ట్ వీడియోలో వారు ఎవరు, ఏ యాప్ ద్వారా ఎలా చేశారనేది వివరంగా చెప్తా. అంటే ఒక సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే విచక్షణ మరిచిపోయి ఇలా అక్రమాలకు పాల్పడటమే. ఎందుకనంటే ఆ యాప్ను ప్రమోట్ చేయడం ద్వారా లక్షల్లో కోట్లలో డబ్బులు సంపాదించవచ్చు. మనం చూసాం హర్ష సాయి, అతను పేదలకు సహాయం చేస్తున్నానని చెప్పి అతని టీం ద్వారా బిల్డప్ ఇచ్చేటువంటి ఈ యువకుడు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడు అనేది ఒకటే కాదు, చాలా బయటకు వస్తున్నాయి. అవి కూడా నేను త్వరలోనే రివీల్ చేస్తా ఆధారాలతో సహా. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున ప్రతిదీ కూడా మేము బయట పెట్టాలనే ఆలోచనతో ఉన్నాం. ఎందుకంటే ఒక వ్యక్తి పైనో లేకపోతే ఒక సంస్థ పైనో వ్యవస్థ పైన మేము ఏదో కావాలని ఆరోపణలు చేయటం కాదు, విమర్శలు చేయటం కాదు. అన్నీ కూడా స్టడీ చేసిన తర్వాత మేము దానికి సంబంధించి ఇన్డెప్త్ అనాలిసిస్లోకి వెళ్తాం. దానికి సంబంధించి చూడండి, నా దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ దానికి సంబంధించి ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ఎవరెవరు ఏ రకమైనటువంటి కంప్లైంట్స్ ఇచ్చారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరెవరు విచారణకు వచ్చారు, ఇంకా ఎవరెవరు విచారణకు రాలేదు అనేది ప్రతిదీ కూడా ఆధారాలతో సహా మేము సంపాదించిన తర్వాత, సేకరించిన తర్వాతే వీడియో చేయడం జరుగుతుంది. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీన్ని మనం చూడాలి. ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ప్రతి ఒక్కరూ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలన్న ఉద్దేశంతోనే ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. మేము ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఆలోచించాలి. తమ కుటుంబంలో పిల్లలు ఏం చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారు, యువత ఏ విధంగా చెడిపోతుందో మనం చూస్తున్నాం. కొంతమంది చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు, మరికొంతమంది ఇలా యాప్లకు బానిసలవుతున్నారు. వారి బంగారు జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు విచారణకు ఒకే ఒక వ్యక్తి వచ్చాడు, ఎవరైతే కేసులో ఉన్నారు. ఇంకా మిగిలిన 10 మంది కూడా అటెండ్ కాల. ఇందులో కూడా నేను పేర్లు చదివాగా చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తులు, ఏదో సమాజాన్ని మేము ఉద్ధరించేస్తున్నాం అని చెప్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా. ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, సుప్రీత, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ, సుధీర్. ఈ కిరణ్ గౌడ్ అనే వ్యక్తి మరీ కాకి డ్రెస్ వేసుకొని బెట్టింగ్ యాప్ల గురించి ప్రమోట్ చేయటం, తన వీడియోల్ని చేసినటువంటి వాటిని ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో పెట్టడం, జనాల్ని అట్రాక్ట్ చేయటం. ఎవరైతే ఆ యాప్ను అప్రోచ్ అయ్యి డబ్బులు పెట్టుబడి పెడతారో, ఆ ఎవరైతే ఎంత పెడుతున్నారో దానికి సంబంధించి ఇగో ఈ పనికిమాలిన వ్యక్తులకి కమిషన్ పద్ధతిలో డబ్బులు ఇవ్వటం. ముందు యాప్ గురించి చెప్పడానికే లక్షల్లో తీసుకుంటారు వీళ్ళు. మొత్తానికైతే ఒక కీలకమైనటువంటి ఒక టాపిక్గా దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా తెలంగాణ పోలీసులకు హ్యాట్సాప్ చెప్పాలి. మీరు చేస్తున్నది నిజంగా మంచి పని. ఎందుకనంటే కనీసం దీనివల్ల అయినా మిగిలిన రాష్ట్రాల్లో కానీ దేశవ్యాప్తంగా ఇటువంటి బెట్టింగ్ యాప్స్కు ఎవరు కూడా బానిసలు అవ్వకూడదు అని మేము కూడా మా ఛానల్ తరఫున నెంబర్ 1 న్యూస్ తరఫున కోరుకుంటున్నాం. మొత్తానికైతే వీరందరినీ కఠినంగా శిక్షించాలి. వీరి వెనక ఇంకా చాలా గ్యాంగ్ ఉంది, ఆ గ్యాంగ్ను కూడా బయటికి తీయాలి అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి డిమాండ్గా జరుగుతుంది. చర్యలు తీసుకోవాల్సిందే, కఠినంగా శిక్షించాల్సిందే అనేది. ఇంకోటి, ఈ బిఎన్ఎస్ 108 సెక్షన్ ప్రకారం కూడా వీరిపై కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. చట్టపరంగా చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగానే కనిపిస్తున్నాయి. దాని ప్రకారం చూస్తే కనుక ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తులుగా ఈ 11 మంది ఆ జాబితాలో చేరతారు.
వాస్తవం అది. ఎందుకనంటే యాప్ ద్వారా ఒకరు చనిపోయినా 100 మంది చనిపోయినా ఒకటే. ఆ కుటుంబాల్లో విషాదాన్ని నింపినటువంటి వ్యక్తులు వీరు. కాబట్టి ఆ సెక్షన్ కింద కూడా కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తుంది. మొత్తానికైతే 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా హాట్ టాపిక్గా ఇది నడుస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా. ఎందుకనంటే ఇది యువతకు ఒక మంచి అవకాశంగా మలుచుకొని ఆ యాప్ల వైపు వెళ్లకుండా ఇటువంటి సోషల్ మీడియాలో ప్రముఖులు వాళ్ళు చెప్పారు కాబట్టి మనం అందులో పెట్టుబడి పెడదాం అని ఆలోచన చేయకూడదని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ మేము కూడా కోరుకుంటున్నాం. ఎవరిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వారు ఎంతటి వారైనా సరే తెలంగాణ పోలీసులు వారిని బయటికి లాగాలి, కోకటి వేళ్లతో దీన్ని ఖచ్చితంగా నియంత్రించాలి, నిరోధించాలి అని మేమైతే కోరుకుంటున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.